Hola! Your dream vacation to Vietnam starts from rupees 39,999 only with GT Holidays, South India's #1 travel brand. Hello Nani garu. Hello, hi. Welcome to Galatta Telugu. Thank so you. Very excited for Saripodha Sanivaram. దానికి వచ్చే ముందు కొంచెం వెనక్కి వెళ్దాం, ఒక 13 ఏళ్ళు వెనక్కి వెళ్దాము. నాకు మీ ఫిల్మోగ్రఫీలో పిల్ల జమీందార్ అనే మూవీ చాలా ఇష్టమైన మూవీ సార్. ఇట్స్ లైక్ మీకు కూడా చాలా మంది చెప్పుంటారు కదా, చాలా హోల్సమ్ మూవీ, చాలా వాల్యూస్ని వర్చ్యూస్ని చెప్పే మూవీ. దాంట్లో నాకు అన్నిటికంటే ఇష్టమైంది మీకు ఎంఎస్ నారాయణ గారికి మధ్య ఉండే ఒక డైనమిక్. ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ చాలా ప్లేఫుల్గా మొదలయ్యి ఆయన మిమ్మల్ని కొడతారు, మళ్ళీ కళ్ళు పెళ్ళి, చాలా ఒక క్యూటెస్ట్ తిట్టు కూడా ఉంటుంది మీకు గుర్తుందా? ఏంటది? బొగడుబంతి పొగడబంతి మొహవాడ, బొగడుబంతి పువ్వు మొహవాడ. ఓకే, అండ్ ఆ ఈక్వేషన్ చాలా బాగుంటుంది, ఎండ్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో నాకు మీ ఫిల్మోగ్రఫీలో చాలా ఇష్టం కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దట్, బికాస్ ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి. వాట్ ఆర్ యువర్ మెమరీస్ ఆఫ్ షూటింగ్ విత్ ఎంఎస్ నారాయణ గారు? ఓ, ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఆయన తర్వాత ఆ సినిమా తర్వాత యాక్చువల్లీ దట్ ఫిల్మ్స్ రోల్ ఈజ్ అ స్పెషల్ రోల్ ఫర్ ఆల్ ఎంఎస్ నారాయణ గారి ఫ్యాన్స్కి కూడా. అంటే ఆయన్ని కామెడీ చేయడం చూసారు కానీ ఇంత మంచి నటుడు ఆయన అన్న ఫీలింగ్ వచ్చిందే ఆయనకి. నాకు తర్వాత వాళ్ళ డాటర్ ఎవరు కలిసినప్పుడు కూడా చెప్పారు దట్ ఫర్ హిమ్ ఇట్ వాజ్ లైక్ దట్ ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఫిల్మ్ గేవ్ హిమ్ టు డూ సమ్. అండ్ ఆయన నిజంగా తెలుగు అంటే అమ్మరా అని చెప్పి ఆయన కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నప్పుడు మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అండ్ నేను ఎప్పుడో ఎవరి దగ్గర విన్నాను ఈ మాట, నవ్వించే వాళ్ళంటే చాలా ఏడ్పించడం చాలా ఈజీ అని. అదేనా, మనం ఎప్పుడూ మన సినిమాల్లో కామెడీ అని ఆ పేరు పెట్టేసి వాళ్ళకి ఇంకొక రోల్స్ ఇవ్వం అసలు. కామెడీ 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 లైఫ్ అంతా కామెడీయే. బట్ బ్రహ్మానందం గారు కూడా మొన్న దాంట్లో రంగమార్తాండలో వాళ్ళు సీరియస్గా ఉన్నారంటే మనం చూడలేము. అండ్ ద ఇంపాక్ట్ ఇట్ విల్ డెలివర్ ఇస్ మచ్ మచ్ బిగ్గర్. సో ఐఎమ్ హ్యాపీ వీ బిలీవ్డ్ దట్ హీ విల్ బి పర్ఫెక్ట్ రోల్. అండ్ ఇట్స్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ రోల్స్. అది ఇంకా అదొక స్పెషల్ మెమరీ అయిపోయింది అది. అబ్సల్యూట్లీ. అండ్ మీది ఒక పాత ఇంటర్వ్యూ నేను చదివితే దాంట్లో చెప్పారు, ఆబ్వియస్లీ బాపు గారు అండ్ కె రాఘవేంద్రరావు గారు లాంటి లెజెండ్స్తో మీరు పనిచేశారు కదా, రాధాగోపాలం విత్ బాపు గారు అండ్ అల్లరి బుల్లోడు విత్ రాఘవేంద్రరావు గారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని అడిగితే యూ సెడ్ హౌ టు బి కూల్ ఈవెన్ ఇన్ టెన్స్ సిచ్యువేషన్స్ అనేది నేను రాఘవేంద్ర గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. లెర్న్ అబౌట్ క్లారిటీ ఆఫ్ థింకింగ్ అండ్ స్టోరీ బోర్డింగ్ ఫ్రమ్ బాపు గారు అని చెప్పి. ఈ రెండు క్వాలిటీస్ ఏవైతే ఎక్వైర్ చేసుకున్నారో అవి త్రూఅవుట్ కెరియర్ మీకు హెల్ప్ అయ్యాయా, అవుతున్నాయా యాజ్ అన్ యాక్టర్గా కూడా? యా, డెఫినెట్. అంటే ఇట్స్ నాట్ డైరెక్ట్గా కాదు, ఎక్కడో ఐ థింక్ 100% హెల్ప్ అవుతాయి. బికాస్ ప్రతిరోజు షూట్ల దగ్గర అంతా వర్క్ అట్మాస్ఫియర్లో ఒక చిన్న మ్యాడ్నెస్ ఉంటుంది. ఆ మ్యాడ్నెస్లో అప్పుడప్పుడు అంటే ఇది మనం డైరెక్ట్గా నేను ఐ మైట్ నాట్ థింక్ దట్ లెట్ మీ డీల్ ఇట్ విత్ లైక్ రాఘవేంద్ర గారు అని అనుకోను, కానీ ఐ థింక్ సబ్ కాన్షియస్లీ ఇట్స్ ఆల్వేస్ ఇట్ విల్ బీ ఓకే అని అనుకోవడానికి ఒక కారణం అది కూడా అయి ఉండొచ్చు. సో అండ్ బాపు గారి విషయంలో అది మాత్రమే అక్కడ చెప్పినవి మాత్రమే కాదు, ఐ థింక్ దేర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ కమ్ ఫ్రమ్ బాపు స్కూల్ అని చెప్పచ్చు నేను. సో ఫస్ట్ ఫిలిం కదా నేను నేర్చుకున్నదంతా బాపు గారు. సో అది కేవలం సినిమాకి రిలేటెడ్ విషయాలే కాదు, పర్సనల్ రిలేటెడ్ విషయాలు కూడా ఉన్నాయి, లైఫ్ రిలేటెడ్ విషయాలు ఉన్నాయి. ఆయన ఏంటి మనిషిగా ఎలా ఉంటాడు అండ్ తెలియకుండా ఐ ఆల్సో హ్యావ్ దిస్ ఇష్యూ ఆఫ్ ఆయన కూడా ఉంది ఆ ప్రాబ్లం. ఆయన పొగడతో తీసుకోలేడు. అండ్ యాక్టర్గా మనకి ఆబ్వియస్లీ ఐ విల్ స్మైల్ బ్యాక్ అండ్ ఆల్ దట్. But all of my friends or cousins complain that you cannot take a compliment, this is your problem. I'll change the topic immediately. The moment there's somebody comes personally and వాళ్ళు ఏమైనా చెప్పడం మొదలెట్టారు అనుకో, నాకు నాన్నగారు మీరంటే అని చెప్పడం మొదలెడుతుంటే మీరేంటి ఏమైనా తిన్నారా ఏమన్నా, ఐ విల్ ట్రై టు కట్ ఇట్. బికాజ్ వింటూ ఉండటం నాకు చిన్న ఒక ఇబ్బంది తెలియదు ఏదో ఒకటి వచ్చేస్తుంది. అది నేను బాపు గారి దగ్గర చూశాను ఫస్ట్. అది చూసినప్పుడు అది మరి నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడినో లేదంటే ఆయన చూడటం వల్ల అలా రియాక్ట్ అవుతున్నా దాని ముందు ఎలాగో నాకు ఏ కాంప్లిమెంట్స్ లేవు ఆర్ అలాంటి సిచ్యువేషన్ లేదు. సో ఐ థింక్ ఐ మ్యాక్సిమమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బాబు గారు ఇన్ సో మెనీ వేస్. సో ఇప్పుడు ఈ కాంప్లిమెంట్స్ విషయం గురించి చెప్తున్నారు కాబట్టి మీరు సెల్ఫ్ క్రిటికల్ పర్సనా? వెరీ, కొంచెం ఎక్కువ అప్పుడప్పుడు. ఓకే. అండ్ June 10th, 2022 సార్. ఓకే, అంటే సుందరానికి రిలీజ్ అయిన రోజు వన్ ఆఫ్ నాకు చాలా ఇష్టమైన మూవీ అది, నాకు కాదు చాలామందికి. మీరు కెరియర్లో ఫిల్మోగ్రఫీలో దేర్ హ్యావ్ బిన్ ఫిల్మ్స్ దట్ వర్క్, దేర్ హ్యావ్ బిన్ ఫిల్మ్స్ దట్ డెంట్ వర్క్, బట్ మోస్ట్లీ రిలీజ్ అయిన రోజే తెలిసిపోద్ది. ఓకే, జనరల్ పబ్లిక్ సెంటిమెంట్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉందా, ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అని తెలిసిపోద్ది. బట్ అంటే వాజంట్ లైక్ దట్. అంటే
మీ ఫిల్మోగ్రఫీలో మాత్రమే కాదు, రీసెంట్ తెలుగు ఫిల్మ్స్లో అంత పోలరైజింగ్ ఫిల్మ్ ఒకటి లేదు. ఇట్స్ ద మోస్ట్ పోలరైజింగ్ ఫిల్మ్. People who love it, like they love it with their whole heart, and people who hate it, like they hate it with their whole crack jokes that this length అంటారు, over indulgent అని అదని నాకు నిద్ర వచ్చేస్తుంది అంటారు, అలానే ఏదో రకరకాల మధ్యలో నిలబడే వాళ్ళు ఉండరు అనమాట. అయితే అటు అయితే ఇటు. As an actor, that's a good thing. Yeah, it's a great thing that people are still discussing it. That people still post clips, say that this is good, this is bad. బట్ యాజ్ అన్ యాక్టర్గా మీరు ఆ మూవీ మీద ఓకే 2020 నవంబర్లో అనౌన్స్ చేసి 2022 వరకు దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుని ఫైనల్లీ యూర్ గివింగ్ ఇట్ టు ది ఆడియన్స్, మీరు ఎలా ప్రాసెస్ చేసుకున్నారు సార్ ఆ టైంలో? అది మేబీ యుల్ గెట్ అ బెటర్ ఆన్సర్ ఫ్రమ్ వివేక్, ఎందుకంటే హీ వుడ్ హ్యావ్ గాన్ త్రూ అ లాట్ ఇన్ హి డిడ్ యా. ఫర్ మీ ఐ అండర్స్టూడ్ దట్ ఐ నీడ్ టు సెలబ్రేట్ ద ఫిల్మ్ ఆన్ ద రిలీజ్ డే ఈవినింగ్. అండ్ నాట్ అంటే ఐ అండర్స్టూడ్ దట్ దీని రిజల్ట్ని కాదు సెలబ్రేట్ చేసుకో, రెండు ఉంటాయి. కొన్ని సినిమాలకి రిజల్ట్ని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. నాకు అంటే సుందరానికి సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది, రిజల్ట్ని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఐ థింక్ సరిపోదా రెండు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ నాకు ఆ రోజు ఈవినింగ్కి ఆర్ నెక్స్ట్ డే ఫర్ మీ ఇట్ వాజ్ మోర్ అబౌట్ సీయింగ్ వివేక్ ఆర్ వాళ్ళకి మంచి మెసేజెస్ వస్తున్నాయి, చూసిన వాళ్ళు అన్నీ పెడుతున్నారు. బట్ సార్ ఏంటి సార్ వై డిడ్ ఇట్ మన ప్రొడ్యూసర్స్ నుంచి వాళ్ళ నుంచేమో బాగున్నాయి కానీ ఇంకా బాగుంటాయి, కలెక్షన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం మనం, ఇంకా బాగుంటాయి అని అంటుంటే తనకి ఇచ్చిన డల్ అవుతున్నాడు. దెన్ ఐ యాక్చువల్లీ కాల్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ దట్ ఫస్ట్ డే ఈవినింగ్, యూఆర్ ద బెస్ట్ రైటర్ ఇన్ ద కంట్రీ వివేక్, వీ నీడ్ టు సెలబ్రేట్ దట్ ఫ్యాక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, you tried a genre which is not done by mainstream actors or mainstream filmmakers in Telugu cinema at that point of time. That itself is a big achievement already straight away. దానికి 100 కారణాలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఆ సిచ్యువేషన్ అవ్వచ్చు. ముందు వారమే విక్రము, మేజరు అండ్ దాని ముందు F3 ఇలా ఉన్నాయి, కుడ్ బి ఎనీథింగ్. దాన్ని అనలైజ్ చేస్తూ కూర్చోలేము. మనసుకు తెలుసా లేదా నువ్వు మంచి సినిమా తీస్తావని? నాకు తెలుసు దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్. Should we celebrate or not? Is anyone losing money? No one is losing money. Did it make expected money? Okay, it didn't. But we have every right and every reason to celebrate. To be happy. So yeah, to be proud of the product. That's what we need to focus on and చెప్పాను. Okay. ఓకే. అండ్ అంటే వచ్చిన వన్ ఆఫ్ ద క్రిటిసిజం వాస్ దట్ ఇట్ ఈస్ ఓవర్ ఇండల్జెంట్ అని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ ఇది వివేక్ గారు మీకు మళ్ళీ పిచ్ చేసినప్పుడు డిడ్ యూ హ్యావ్ దోస్ కాన్వర్జేషన్స్ లైక్ లాస్ట్ టైం యూ మేడ్ అ గుడ్ ఫిల్మ్ బట్ it wasn't accessible to everyone. So this time were you guys like, okay, we are going to make an accessible film? So alanti conversations jariyaya? I feel first of more importantly I feel indulging is very important for a filmmaker. Over indulgent కాదా అనేది పాపం తనకు తెలియదు, అది మీరు చెప్పాలి. బయట నుంచి చూసి ఆబ్జెక్టివ్ గా చూస్తాను కాబట్టి చెప్పాలి. And indulging is very very important. A director who doesn't indulge is not a director only. You understood? ఆ మ్యాడ్నెస్ ఉండాలి సినిమా పట్ల, అప్పుడే గ్రేట్ ఫిల్మ్స్ ఆర్ మేడ్. అండ్ డెఫినెట్లీ వివేక్ ఈజ్ ఇంటెలిజెంట్ బికాస్ హీ లవ్స్ హిజ్ క్రాఫ్ట్ అండ్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ సో మచ్ ప్యాషన్. సో even with Saripodha he cannot be any other way. He cannot be not indulgent. You tell after August 29th if he was over indulgent or indulgent. You understand? But indulgent is a good thing for filmmakers. Yeah. Over indulgence అనేది it's a correct. అది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీటర్. People who love Ante Sundaraniki will not say he was over indulgent. So it is అది opinions అవి అయ్యం చాలా మారుతాయి. But I like that quality about Vivek. So that's very important thing, and that will happen with Saripodha and that will happen with I am an indulgent actor. I will give it. But you are called the natural star. No. It's hard to be natural. You need to be indulgent. You understood? It's not. ఎక్కువ చేయకపోవటం న్యాచురల్ కాదు, చాలా ఎక్కువ చేస్తే ఎక్కువ చేయలేము. అర్థమైందా? That's the answer. So it's a very important quality, and it only shows that you are, you shouldn't overindulge when you are eating or partying or doing such things, but when it comes to the craft and art you should be indulgent. ఎక్సలెంట్. అండ్ ఇప్పుడు ఇందాకే ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఈ మూవీ రిలీజ్ అయిన వెంటనే యూర్ గోయింగ్ టు అనౌన్స్ ఒక 5-6 డేస్లో కొత్త అనౌన్స్మెంట్ రాబోతుంది అని. అండ్ టైం లైన్ కూడా చూసుకుంటే లైక్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట.
లైక్ కరెక్ట్గా దసరా రిలీజ్ అయిన వెంటనే దసరాకి రిలీజ్కి ముందే హాయ్ నాన్న వి గెట్ ద గ్లిమ్స్ వీడియో. అండ్ సరిపోదా శనివారం కూడా అలానే హాయ్ నాన్నకి వచ్చిన తర్వాతే కదా, డిసెంబర్లోని అరౌండ్ క్రిస్మస్ యూ గైస్ లాంచ్ ద ఫస్ట్. ఆయన ముందే. ఓకే, అంతే, ఎప్పుడు ముందే. ఈసారి కూడా ముందే అవ్వాలి, కానీ వీ హ్యాడ్ సమ్ ఐడియా టు డూ ఇట్ ఇన్ అ సర్టన్ వే. అది వచ్చేటప్పటికి ఆగస్ట్ వచ్చింది. ఈ సరిపోదా ఫీవర్లో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. సో రిలీజ్ అయిన తర్వాత చేద్దాం. ఓకే, సో సేయింగ్ ఆల్ ద వే యూ ప్రోగ్రామ్, అంటే మీ స్కెడ్యూలింగ్, రిలీజ్ స్కెడ్యూల్స్ ఆ ప్రోగ్రామ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఆర్ యూ అ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్? దెన్ హౌ ఆర్ యూ మేనేజింగ్? నేను జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు టవల్ బట్టల మీద వదిలేసాను, మా ఆవిడ తిట్టింది. లైక్ అంటే ఐఎమ్ నాట్ ఆర్గనైజ్డ్ అట్ ఆల్. వర్క్ నాని వేరు, ఇంట్లో నాని వేరు. వర్క్ నాని హ్యాస్ అ ప్లాన్ and I have an understanding of what I want to do. I'm not influenced with any other things. I'm not trying to do 100 other things. Cinema and నాకు ఇంకో పనే, నాకు my 100% energy is towards my work కాబట్టి that goes ప్రాపర్గా ప్లాన్ ప్రకారం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే తప్పితే, అంటే విచ్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్, ఐఎమ్ టచ్ వుడ్, ఐఎమ్ హ్యాపీ ఇట్స్ ఆల్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్, టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీవన్ ఆల్సో. ఇంట్లో మాత్రం అస్సలు, అంటే పర్సనల్ స్పేస్లో నాట్ ఆర్గనైజ్డ్ అట్ ఆల్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. నాన్నగారు మీ ఫిల్మోగ్రఫీలో వికీపీడియాలో నేను చూస్తే ఆల్మోస్ట్ 10 న్యూ డైరెక్టర్స్తో పనిచేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ ది ఎంటైర్ డిస్కషన్ వాస్ దాట్ నాని డిడ్ కాన్సిక్యూటివ్ ఫిల్మ్స్ విత్ 2 డెబ్యూటెంట్స్ అని చెప్పి. మీ దగ్గరికి ఐఎమ్ షూర్ చాలామంది కథలతో వస్తుంటారు, చాలా పిక్చర్స్ మీరు చూస్తూ ఉంటారు కదా. హౌ డు యూ పిక్ ద రైట్ గైస్? వాట్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ గో ఇన్, అపార్ట్ ఫ్రమ్ ఆబ్వియస్లీ స్టోరీ మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేయాలి, పిచ్ ఇంట్రెస్టింగ్ కూడా అనేది దాటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ టెల్ యూ ఓకే ఐఎమ్ గోనా స్పెండ్ ద నెక్స్ట్ 10 months ఆఫ్ మై టైమ్ వర్కింగ్ విత్ దిస్ గై? I'll tell you, Ram. See, thing is, I know I've been doing this. Last couple of films, last few films ki naku release mundu interviews lo I'm getting this question that how do you pick films, that how do you identify talent? Talent and all that. I know I've told my reasons, but I'm genuinely telling you I was just making up something because I don't know myself. అంటే ఇలా ఒక ఇంటర్వ్యూలో ఇదై ఉంటుంది అదై ఉంటుంది అని అనుకుంటూ ఏదో చెప్తున్నాను, కానీ దట్స్ యాక్చువల్లీ నాట్ ద ఆన్సర్. అండ్ నాకు జెన్యూన్గా నిజంగా తెలియదు. ఇట్ ఈస్ అ ఫీలింగ్. అండ్ హౌ డు ఐ సే, అది సినిమాకి మారుతుంది. ఇతన్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ వేరు, అతన్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ వేరు, ఈ కథ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వేరు, ఆ కథ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్. నేను దీన్ని ఆలోచించిన విధానం వేరు, ఇంకో దానికి ఆలోచించిన వేరు. సో దెర్ ఈస్ నో ఫార్ములా, అబ్సల్యూట్లీ నథింగ్. ఇన్స్టింక్ట్, యూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్ అండ్ you have to be that person for your instinct to be align with what works, what doesn't work. And you, at the end of the day, you have to be a good audience first of all. మంచి మనకి సినిమా ఎంజాయ్ చేసే జెన్యూన్గా టు డూ యువర్ జాబ్ ఆల్సో. యూ కెనాట్ ఆస్క్ మీ, యూ కెనాట్ రైట్ దట్ బుక్. నువ్వు క్వశ్చన్స్ రాసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని బుక్ ఓపెన్ చేసుకొని నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగలేవు. ఇఫ్ యూ డోంట్ లవ్ సినిమా ఆర్ దిస్ జాబ్, యూ కెనాట్ రైట్. అండ్ అది ఉండాలి. అది యాక్టర్గా ఆర్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, అన్నిట్లో ఉండాలి అందరికీ. కొంతమంది కంప్లీట్గా బిజినెస్గా ఆర్ ట్రీట్ చేయొచ్చు, కానీ ఐ ఫీల్ ద లాంగ్ రన్ కమ్స్ అవుట్ ఆఫ్ ఓన్లీ దిస్ వెన్ యూ జస్ట్ లవ్ ఇట్ అండ్ యూ ఫీల్ వెరీ, అంటే యూ షుడ్ స్టాప్ థింకింగ్ యూ నో థింగ్స్. యూ షుడ్ జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఐ వుడ్ లవ్, వాట్ ఐ వుడ్ డూ అండ్ వై డిడ్ ఐ కమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో యుల్ గెట్ ఆన్సర్స్. ఎక్కడో తెలియకుండా ఇన్స్టింక్ట్తో అనిపించేస్తుంది ఇమీడియట్గా, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపించట్లేదు అండి. సో యూ గో. ఓకే, యూ ఆల్వేస్ స్టుడ్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ సినిమా, దట్ ఈస్ క్వాలిటీ స్టోరీ టెలింగ్. దసరా 100 crores వచ్చినప్పుడు when everybody asked you why did you pick soft film like Hi Nana, the response you gave was I don't want the success of Dasara to dictate my choices. Okay, but you have always stood for one kind of cinema. బట్ మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫిల్టర్ చేసి మీ టేస్ట్కి అలైన్ అయ్యేవి అవి పట్టుకోవడం ఛాలెంజింగ్గా ఉందా? ఉంటుంది, అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ ద థింగ్ ఇస్, ఐ నో అ లాట్ ఆఫ్ గ్రేట్ స్క్రిప్ట్స్ are waiting to be told to me and they don't have a way to reach me. I know that already.
అండ్ దోస్ స్క్రిప్ట్స్ కెన్ గివ్ మీ ద గ్రేటెస్ట్ క్లాసిక్స్ ఆఫ్ మై కెరీర్ అని నేను నమ్ముతున్నా. అది ఎక్కడ ఉందని నమ్ముతున్నా. అది ఒకటి కాదు, ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ వెయిటింగ్ టు రీచ్ మీ. ఓకే, అండ్ దెర్ ఆల్ గ్రేట్ స్క్రిప్ట్స్. బట్ వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలో తెలియదు, వాళ్ళని ఎక్కడో ఆపేస్తున్నారు ఏదో దారిలో. బట్ దాని గురించి ఏమి చేయలేని పరిస్థితి కూడా, బికాస్ ఐ కెనాట్ లిసన్ టు ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ a team to listen to scripts and tell me, ఎందుకంటే I don't think they will find what I will find. Exactly. Okay. And ఇది చాలాసార్లు ఈవెన్ నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది వచ్చి చాలామందిని ఈవెన్ నేను వీళ్ళ టేస్ట్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా అదిరిపోయింది అని చెప్తే నేను విన్నాక ఇది ఎందుకు నా దగ్గరికి పంపించారనిపించింది. నీకు అర్థమైందా? సో ఐ నో యూ అండర్స్టాండ్. అండ్ ఓన్లీ ఫర్ మీ టు హియర్ ఆల్ ద స్క్రిప్ట్స్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి ఏంటి? అది అది జరగాలి, ఎలాగోలా అది రావాలి. మరి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి మీకు? అది రకరకాలుగా త్రూ ప్రొడ్యూసర్స్, త్రూ దే విల్ గో రీచ్ అవుట్ సమ్మన్ విల్ బీ పర్సిస్టెంట్. అది చాలా వెయిట్ చేస్తారు, మిస్ అవుతారు, ఇంకోళ్ళు ఎవరో ఒకరి ద్వారా అది నన్ను రీచ్ అవుతుంది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. రీచ్ అయినప్పుడు అది కనుక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే ఒకరోజు ఒక మీటింగ్ జరిగేలా నేను ఐఎమ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ ఆల్ ద టైమ్. బట్ నేను అనేది అంతమందిని ఐ కెనాట్ రియలీ పాసిబుల్ కాదు విత్ ఆర్ ఆల్ వర్క్ షెడ్యూల్స్. అండ్ ఐ ఎంజాయ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ అండ్ ఐ విల్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు. బట్ అదే అంటున్నాను, అందరికీ కథ ఉంది అని అందరూ అనుకుంటారు, అందరూ ఇది నాకు చెప్దాం అనుకుంటారు. అది మనకు సూట్ అవ్వచ్చు, మోస్ట్లీ అవ్వవు కదా. సో ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటంటే నేను వినగలిగిన కథలు మాత్రమే వినగలను. అందులో నా దోస్ పర్ఫెక్ట్ గ్రేట్ స్క్రిప్ట్స్ విల్ ఫైండ్ మీ సమ్హౌ అన్న ఒక నమ్మకం. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ దట్ ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్, ఇట్ విల్ కమ్ సమ్హౌ టు మీ, ఇట్ విల్ రీచ్ అవుట్ టు మీ. సూపర్. ఇప్పుడు కథ గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ ఇందాక మీరు ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూని ఇక్కడ కూర్చొని వింటుంటే యూ మేడ్ అ సూపర్ వ్యాలిడ్ పాయింట్. దట్ ఈస్ మన స్టోరీ ఇప్పుడు సరిపోదా శనివారంకి ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశారు అంటున్నారు కదా. బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ క్రిటిసిజం. మీరే చెప్పారు దట్ ఎస్ఎస్ రాజమౌళి గారు సినిమా లైక్ బీట్ బాహుబలి ఆర్ మగధీర ఆర్ ఈగా సినిమా షూటింగ్కి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఇదే కథ అని చెప్పి అప్పటికి మనం థియేటర్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం హోల్డ్ చేస్తారు 3 hours. ఇప్పుడు హాలీవుడ్ ట్రైలర్స్ కూడా మనం చూస్తే మొత్తం చెప్తారు, లిటరలీ బీట్స్ కూడా అలానే ఉంటాయి. ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్ అలవాటు పడిన వాళ్ళ ఇంకేముంది చూడండి, దట్స్ ద హోల్ థింగ్. నో, దట్స్ ద ఫిల్మ్. సో ఐ ఫైండ్ మీరు అలా ఆలోచిస్తున్నారు అనేది ఐ రియలీ లైక్ ఇట్. బికాస్ మనమే అనవసరంగా స్టోరీ అనేది ఓకే ఇది బయటకు వెళ్ళిపోద్దేమో అని పెట్టుకుంటాం. బట్ అది ఫస్ట్ షో అయ్యేపాటికి వచ్చేస్తుంది. సో కరెక్ట్, రైట్. మరి అండ్ ద ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ ద ఫస్ట్ షో, నో, ఇట్స్ అబౌట్ ద లాంగ్. హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? సో అది ప్రాబ్లమే కాదు. సో యూ లుక్ ఫర్ మూమెంట్స్ ఆల్సో వెన్ యూ ఆర్ లిజనింగ్ టు అ స్క్రిప్ట్. Yeah, it's not, no. The experience that it's going to give. Correct, yeah. And that's cinema. That's what it is. And I will hear, for example, if you tell me a scene, let's say, then our courtroom lo, then the lawyer will get up and he'll reveal this. And another shock here. And then nu cheppavu anuko. So you told of what happened in the court, no? I will want to watch this scene because I loved what you said. Right? And that's how cinema also works. Yeah. Cinema is about watching, hearing. It's an experience. It's not about నాకు తెలిసింది నాకు అక్కర్లేదు. అదేనా నువ్వు ఇప్పుడు ఏమంటారు, జురాసిక్ పార్క్లో డైనోసార్లు ఉంటాయి, వీళ్ళు ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్తారు, వాళ్ళని అటాక్ చేస్తాయి అంటే నాకు అది తెలిసిపోయింది, నేను చూడండి అంటావా? ఛాన్సే లేదు కదా. పోనీ అది వండర్ అనుకుందాం. మామూలు ఏ ఫిల్మ్ అయినా సరే ఇట్స్ నాట్ అది కనుక ఇఫ్ ఇట్ ప్రామిసెస్ యూ అన్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఆన్ ఇట్. నాట్ జస్ట్ బికాజ్ యూ నో ఇట్. బాగాలేదంటే చూడడం అది వేరే విషయం, నేను ఎక్సైట్ చేయలేదంటే వేరే విషయం, అదేనా. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. నో, సినిమా చెప్పి నేను ఒక నమ్మకంతోనే కదా కథ తీసాను. కథ చెప్పడానికి భయపడకూడదా? నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్లో, సినిమా ఏదన్నా రికమెండ్ చేస్తే ముందు వికీపీడియాకి వెళ్ళి కథ చదివేసి కథ నచ్చితే వెళ్ళి సినిమా చూసేవాడు. అంతే. మనం నెట్ఫ్లిక్స్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం, స్క్రోల్ చేసినప్పుడు you'll see the picture and play it off, or you'll read that synopsis. I read the synopsis. Without reading synopsis we can never actually play. Most of them will not be able to select a film. Yeah. Kada. Endukante synopsis, that is very important, and we have to tell that to ఆ ఇంట్రిగ్ క్రియేట్ చేయడానికి, ఆ ఇంట్రెస్ట్, నీ ఇట్స్ యువర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆర్ నాట్ చెప్తాం క్లియర్గా, అండ్ దెన్ ద ఆడియన్స్ విల్ కమ్.
అబ్సల్యూట్లీ. అండ్ సరిపోదా శనివారం ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇది ప్రాపర్ మీ కెరియర్లో ఆ గ్రోత్ కనిపించింది. ఎట్లా అంటే జెర్సీ టీజర్ నాకు చాలా ఇష్టమైన టీజర్. ఓకే, ఐ కీప్ రీవాచింగ్ ద టీజర్ ఫర్ ద షార్ట్స్, ఫర్ ద మ్యూజిక్ అండ్ ఆల్. దాంట్లో అర్జున్ యూ కాంట్ డూ దిస్, అర్జున్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ సార్, అర్జున్ యూ కాంట్ డూ దిస్, యు ఆర్ టూ ఓల్డ్ అని ఆల్ డౌన్ చేసే డైలాగ్స్ వస్తుంటాయి. దీంట్లో యూ ఆర్ గెటింగ్ ప్రాపర్ ఎలివేషన్స్, లైక్ హీరోయిక్ ఎలివేషన్స్ ఇన్ సాయి కుమార్ సర్స్ వాయిస్. ఇట్ ఈస్ ది ఓజీ హీరోయిక్ వాయిస్ అని మనం అనుకుంటాం కదా. సో సాయి కుమార్ సార్ ఈస్ సేయింగ్ వాడికి చూసారో శివతాండవం. యా, సో యు ఆర్ గెటింగ్ ఎలివేషన్స్ ఫ్రమ్ జెర్సీ టు దిస్. ఐ సీ ఇంక్రెడిబుల్. ఇట్ డిపెండ్స్ ఆన్, యాక్చువల్లీ ఐ టెల్ యూ వాట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్. యా, ఇప్పుడు జెర్సీ టైంలోనే ఇది చేసి ఉండొచ్చు. ఇట్స్ నాట్ ద గ్రోత్ కానీ ఇట్స్ ద జానర్. యా, వాట్ యూ ఫీల్ వెన్ యూఆర్ హియరింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ యాజ్ అన్ ఆడియన్స్. బట్ these things happen according to the it's not planted or planned ala, but it's a genre of the films I've been నేను చేసుకుంటాను. నువ్వు మళ్ళీ you might see me in a film later where they're saying things. I won't be surprised at all if you go and do another film like that. And I'll high chances I will. You should also, you should keep us on the toes. యాక్షన్ ఉంది కదా, లైక్ ట్రైలర్లో చూస్తే ఒక ఇంట్లో నైట్ ఎఫెక్ట్లో ఒక హ్యామర్, అది కత్తిపీట పట్టుకునే యాక్షన్. మనకి జనరల్గా నాకుండే ఒక క్రిటిసిజం ఏంటంటే మన సినిమాలో ఫుల్ డిష్యూమ్ యాక్షన్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది యాక్షన్. అదే డిడ్ యు గైస్ ట్రై టు లైక్ కొంచెం, బికాజ్ వివేక్ ఆత్రేయ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెన్సిబిలిటీ కదా, తను ఫస్ట్ టైం కదా ఇది ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో హౌ వాస్ దాట్ ప్రాసెస్ లైక్ క్రియేటింగ్? Definitely it was very interesting because we were not looking at we were looking for reasons to make a fight look ఏమంటారు, we have a situation and the situation itself is giving us a very new vibe to the whole fight, and we were thinking ఎంత కాదనుకున్నా అక్కడ పడాల్సిన దెబ్బే. ఆ దెబ్బ మనం ఇన్ని 3-4 డికేడ్ల నుంచి చూస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ ప్రతి సినిమా. ఈ దెబ్బ ఎందుకు కొత్తగా అనిపిస్తుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను పంచ్ మనం ఎన్ని సినిమాలు చేసాం, దసరాలో కూడా నాన్ స్టాప్ గుద్దుతూనే ఉన్నాను. సో దానికి ఒక చిన్న ఒక మూమెంట్ క్రాక్ చేసాం, అండ్ దెన్ వి వర్క్డ్ ఇట్. సో యు లుక్ ఎట్ love this moment in the trailer. Yeah. So it is, there is that new age but with the old heart kind of thought process which is going on constantly, with Vivek Athreya or with me or we're all trying to make, we know action has its own emotion, and అది గనక కరెక్ట్గా కళ్ళకి చెవులకి హార్ట్కి మూడాట్లకి చిన్న ఒక ట్రయాంగిల్ వేయగలిగితే ఇట్ విల్ వర్క్ మచ్ బెటర్ అని. సో అది ట్రై చేసాం. బట్ ట్రై చేసిన అన్ని ఫిల్మ్స్కి విత్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆర్ ఎఫర్ట్ విల్ బి దేర్, but few connect, and I were confident Saripodha is going to be great. Yeah. Super. How much do you draw from your co-actors? In what sense? Like for instance ఇందులో ఎస్ జే సూర్య గారు, సాయి కుమార్. Oh yeah, అంటే వాళ్ళ ఒక్కొక్క స్కూల్ ఆఫ్ యాక్టింగ్ నుంచి వస్తారు కదా. సో when you are all in the same. No, yeah, because that decides my pitch sometimes, a lot of times. This time అయితే ఇంకా అసలు స్ట్రైట్ అవే, because it's 1-to-1 pace of kind of a film కాబట్టి I wanted to keep it opposite of ఎస్ జే సూర్య. కాంట్రాస్ట్. నేను ఫిక్స్ అయ్యాను ముందు నా మీటర్ ఏంటి అనేది ఎస్ జే సూర్య బట్టి అని ఫిక్స్ అయ్యాను. ఆయన బట్టి ఎస్ జే సూర్య గారు ఏంటంటే ఆయన చాలా ఒక టెరిఫిక్ యాక్టర్, ఈజ్ అ వెరీ వర్స్టైల్ అండ్ హీ కమ్స్ ఇన్ విత్ అ సర్టెన్ ఎనర్జీ, అది వెరీ ఎక్సెంట్రిక్ ఎనర్జీ, అండ్ దాంట్లో హిల్ అబ్సల్యూట్లీ హోల్డ్ ద స్క్రీన్. అండ్ దయా క్యారెక్టర్కి దయాకి ఆల్రెడీ ఉంది అది, అండ్ ఈజ్ సో పర్ఫెక్ట్ విత్ దట్. So the character itself is eccentric or SJ Surya character itself is eccentric. So he just fits in so well. Okay. It's not like an actor is trying to be eccentric. Okay. It feels like we just found the right match made in heaven అయిపోయిందలా చక్. ఓకే, ఇంకా ద మూమెంట్ ఇట్ ఈస్ దట్ నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను దానికి ఆపోజిట్, నాది ఫుల్ జస్ట్ అలా పోకర్ ఫేస్ ఇంటెన్సిటీలోకి వెళ్ళిపోయింది నా మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్స్ డెఫినెట్లీ ఆబ్వియస్లీ చుట్టూ ఉన్న యాక్టర్స్ బట్టి తెలియకుండా వీ కైండ్ ఆఫ్ బిల్డ్ ఇన్ అవర్ ఓన్ క్యారెక్టర్ ఇన్ అవర్ హెడ్ విచ్ విల్ యాక్చువల్లీ కమ్ అవుట్. అండ్ మిగతా అందరి క్యారెక్టర్స్ కూడా తెలియకు. అండ్ ఇన్ జనరల్ యాక్ట్ చేసేటప్పుడు కూడా వెన్ యూ హ్యావ్ అ గ్రేట్ యాక్టర్ ఆన్ సెట్, అంటే నీ కౌంటర్స్ ఇస్తున్నది కనుక, ఇఫ్ అన్ యాక్టర్ విత్ గుడ్ టైమింగ్
your performance is automatically elevated. If you're a good actor, you'll become even better actor. If your co-artist is good, and if you're a great actor, if your co-star is bad, then your performance might get to a mediocre level. It's that important. Acting is a very collaborative process. And అందరూ మంచి యాక్టర్లు ఉన్న సినిమాలో ఒక్క బ్యాడ్ యాక్టర్ని పెడితే వీడి యాక్టింగ్ ఇంప్రూవ్ అయిపోద్ది. ఓకే, అదేందా? ఆర్ ఒక గ్రేట్ యాక్టర్ని చాలా నాట్ సో గ్రేట్ యాక్టర్స్ మధ్యలోకి పంపిస్తే అతను దిగిపోతుంది. సో ఇట్స్ అ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్. సో ఏ సినిమాలో అయినా ఎవరిదైనా యాక్టింగ్ నచ్చలేదని మీకు మామూలుగా ఎప్పుడు నచ్చే వాళ్ళు నచ్చలేదు అని మీకు అనిపిస్తే ట్రై టు నోటీస్ దీస్ థింగ్స్. ఐ నోటీస్. ఫైనల్ క్వశ్చన్, we're in the age of social media where everybody has opinions. ప్రతి సైడ్ నుంచి ఫీడ్బ్యాక్, ప్రతి సైడ్ నుంచి నాయిస్ వస్తుంది. ఒక ట్రైలర్ వచ్చిన బ్రేక్ డౌన్ వీడియోస్, స్క్రీన్ షాట్స్, ఆ కార్నర్ రెడ్ సర్కిల్స్ వేసి ఒక సినిమా వచ్చిన ఏదైనా జరుగుతుంది కదా. సో నాని గారు ఒక యాక్టర్ కానివ్వండి, లేకపోతే ఒక క్రియేటర్, సమ్మన్ హూస్ క్రియేటింగ్ ఆర్ట్ ఆర్ ఫిల్మ్ మేకింగ్, మీరు వాట్ యూ థింక్ ఈస్ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ అండ్ వేర్ ఆర్ యూ సోర్సింగ్ దట్ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్? బికాస్ ఇట్స్ టూ కేయాటిక్ కదా అవుట్ దేర్. See, I take in everything, but I'll feel actual feedback comes back from me only. I don't know. It's self-critical. Yeah. Okay. So every feedback is important. అన్నీ వింటాను, నచ్చిన వాళ్ళది వింటాను, నచ్చిన వాళ్ళది వింటాను. అన్నీ విన్న తర్వాత కొన్ని రోజులకి లోపల ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ ఓవరాల్ సినారియో ఒకటి వస్తుంది. అది కరెక్టా లేదా అన్నది అది ఎప్పటికీ తెలియదు మనకి, కానీ నేను తీసుకునే ఫీడ్బ్యాక్ మాత్రం అదే. అంటే బికాస్ nobody will understand my whole process more than me, కదా. Absolutely. But you should listen to everyone and see what really connects. Connects అంటే క్రిటిసిజం కనెక్ట్ అవ్వాలి, నాట్ జస్ట్ గుడ్ థింగ్స్. చెప్తున్న ఏదైతే ఇది క్రిటిసిజం అంటే ఇఫ్ యు ఆర్ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్ యూ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు ఇట్, కరెక్ట్ కదా అని. అన్లెస్ యూఆర్ లయింగ్ టు యువర్ సెల్ఫ్. అంటే మనం అబద్ధాలు చెప్పుకుంటే తప్పితే మనం కనుక ఆనెస్ట్గా ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా మనం రిలేట్ అవ్వగలుగుతాం, అవునవును కరెక్టే అని చెప్పి. సో ద ఫైనల్ ఫీడ్బ్యాక్ విల్ హ్యావ్ టు కమ్ టు మీ ఫ్రమ్ మీ. సో యా, సూపర్. ఆన్ దట్ నోట్ ఐ హోప్ అన్నీ బాగా, I love your lineup also, very exciting lineup, and more importantly August 29th ki very excited because I am Miyapur Vivek Athreya Fans Association president nenu. I love Vivek Athreya's work, so I'm very excited for this clip aithe. Yeah, August 29th. All the very best, sir. Thank you. Hola! Your dream vacation to Vietnam starts from rupees 39,999 only with GT Holidays, South India's #1 travel brand.